నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైడ్కి స్వాగతం. ఈ దేశంలో ఇప్పుడు కొత్త భయం మొదలైంది. ఒకప్పుడు పిల్లలు రాత్రింబవళ్ళు చదివేవారు, తల్లిదండ్రులు అప్పులు చేసి కోచింగ్ పెట్టేవారు. నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, దేశానికి ఉపయోగపడాలి అని కలలు కనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, చదివిన ప్రయోజనం ఉందా అనే ప్రశ్న ప్రతి విద్యార్థి మనసులో వస్తోంది. ఈ దేశంలో ఇప్పుడు పరీక్షలు రాయడం కంటే పేపర్ లీక్ అవుతుందా లేదా అనే టెన్షనే ఎక్కువైపోయింది. గత 10 సంవత్సరాల్లో 80 పేపర్ లీక్లు అయ్యాయి అని వార్తలు వస్తున్నాయి. కొన్ని లెక్కల ప్రకారం 90కి చేరుకున్నాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. 7 ఏళ్లలో 70 పేపర్లు. ఇది ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు. ఇది ఒక వ్యవస్థగా మారిపోయింది, ఒక పరిశ్రమగా మారిపోయింది, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎకానమీగా మారిపోయింది. మరి ప్రశ్న ఏమిటి అంటే, దేశ భవిష్యత్తును తయారు చేసే ఈ పరీక్షలు ఇంత అసురక్షితంగా ఉంటే రేపటి భారతం ఎలా సురక్షితంగా ఉంటుంది? నీట్ దేశంలో లక్షలాది మంది విద్యార్థుల కల. ఒక సీటు కోసం పిల్లలు సంవత్సరాల తరబడి శ్రమిస్తారు. కానీ ఒక్క పేపర్ లీక్, ఒక అవినీతి నెట్వర్క్, ఒక దళారీ వ్యవస్థ 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఒక్కసారిగా చీకటిలోకి నెట్టేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక విద్యార్థి రోజుకు 14 గంటలు చదువుతాడు, స్నేహితులను తగ్గించేస్తాడు, ఫోన్ని వాడడు, పండుగలు జరుపుకోరు, ఆరోగ్యం కూడా పాడవుతుంది, మానసిక ఒత్తిడితో జీవిస్తాడు. చివరికి పరీక్ష రాశాక ఏమంటున్నారు? పరీక్ష రద్దు. ఇది కేవలం పరీక్ష రద్దు కాదు, ఒక విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని రద్దు చేయడం. ఇప్పుడు దేశంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మనం మాట్లాడుకుంటాం, పన్నీర్ నకిలీ వచ్చింది, గుడ్డు నకిలీలు వస్తున్నాయి, మందులు నకిలీలు వస్తున్నాయి. కానీ ఇంకో 10 సంవత్సరాల తర్వాత మనం ఇలా మాట్లాడే పరిస్థితి వస్తుంది. అది ఏమిటి అంటే, డాక్టర్లు నకిలీ, పోలీసులు నకిలీ, టీచర్లు నకిలీ, ఇంజనీర్లు నకిలీ. ఎందుకు అంటే, డబ్బులు ఇచ్చి ఉద్యోగాల్లోకి వస్తున్న వాళ్ళు మెరిట్తో కాదు, లీక్ అయిన పేపర్లతో సెలెక్ట్ అవుతున్నారు. ఒక పేపర్ 60 లక్షలకు అమ్ముడైంది అంట. అది వైట్ మనీ కూడా కాదు, జిఎస్టీ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు. అంటే ఇది కేవలం విద్యను కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా తినేస్తోంది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఈ పేపర్ లీకులను ఇప్పుడు సాధారణ విషయంలా చూపిస్తున్నారు. కొందరు చెబుతున్నారు ఇది పెద్ద విషయమే కాదు అని. పెద్ద విషయం కాదు అంటారా? 22 లక్షల మంది పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంటే ఇది చిన్న విషయం అవుతుందా? ఈ దేశంలో విద్యామంత్రులకే విద్యపై అవగాహన లేకపోతే దేశ విద్యా వ్యవస్థ ఎలా నిలబడుతుంది? ఒకసారి ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. గ్రామం నుంచి హైదరాబాద్కు వచ్చి పరీక్షల్లో రాసే పిల్లలు రైల్వే టికెట్లని, హోటల్ ఖర్చులని, ఎన్నో కోచింగ్ ఫీజులు అని ఎన్నో అప్పులు చేసి ఇప్పుడు మళ్ళీ పరీక్ష రాయమని అంటున్నారు. ఆ మానసిక వేదనను ఎవరు తిరిగిస్తారు? డిజిటల్ ఇండియా అంటున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్ళారో తెలుసు, ఫోన్లో ఏం మాట్లాడుతున్నారో తెలుసు. కానీ ఎన్టీఏలో పేపర్ ఎవరు లీక్ చేశారో మాత్రం తెలియడం లేదు. ఎందుకు అంటే విద్య ఈ ప్రభుత్వాల ప్రాధాన్యతలో లేనే లేదు కాబట్టి. దేశం చంద్రుడి దక్షిణ ధ్రువంపై జెండా నాటింది, అక్కడ సిగ్నల్ లేదు. కానీ ఒక నగరం నుంచి ఇంకో నగరానికి పరీక్ష పేపర్ తీసుకెళ్లడంలో మాత్రం సిస్టమ్ ఫెయిల్ అవుతోంది. ఇది టెక్నాలజీ సమస్య కాదు, ఇది నిజాయితీ సమస్య. టీచర్ ఉద్యోగాలకు డబ్బులు, ప్రొఫెసర్ పోస్టులకు కోట్ల రూపాయలు, పోలీసు నియామకాల్లో అవినీతి, డాక్టర్ సీట్లకు దళారులు. ఒక్కసారి ఆలోచించండి. డబ్బు ఇచ్చి ఉద్యోగంలోకి వచ్చిన వ్యక్తి రేపు ప్రజలకు సేవ చేస్తాడా? చెయ్యడు. తాను పెట్టిన డబ్బు ఎలా తిరిగి సంపాదించుకోవాలో మాత్రమే ఆలోచన చేస్తాడు. అక్కడి నుంచే అవినీతి మొదలవుతుంది. నీట్,
జేఈఈ, యూపీఎస్సి, ఈ దేశంలో చివరి ఆశగా భావించిన పరీక్షలు కూడా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నాయి. అప్పుడు యువత ఏం నమ్మాలి? నాయకుల ప్రసంగాల, లేక తమ కష్టాన్న? 2015 నుంచి 2024 వరకు 1.7 crores విద్యార్థుల భవిష్యత్తు ఈ పేపర్ లీక్ల వల్ల ప్రభావితమైందని అంచనా వేస్తున్నారు. కానీ ఎవరు బాధ్యత తీసుకున్నారు? ఎవరైనా రాజీనామా చేశారా? ఎవరైనా మా తప్పు అని అన్నారా? ఇక్కడ బాధ్యత తీసుకునేది విద్యార్థి మాత్రమే. శిక్ష అనుభవించేది కూడా విద్యార్థే. వికసిత భారత్ అంటున్నారు, కానీ ఇలా కొనసాగితే దేశం వికసిత భారత్ కాదు, నిరుద్యోగ భారత్గా మారిపోతుంది. నిజమైన ప్రతిభ చనిపోతుంది. దళారీ వ్యవస్థ పెరుగుతుంది. నమ్మకం నశిస్తుంది. ఒక దేశం పతనం కావడానికి యుద్ధం అవసరం లేదు. విద్యా వ్యవస్థ కూలిపోతే చాలు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొంటాయా? విద్యను నిజంగా ప్రాధాన్యతగా తీసుకుంటాయా? లేక ఇంకా పేపర్ లీక్ల సంఖ్య పెరిగిన తర్వాతనే మాత్రమే స్పందిస్తాయా? దేశ యువత ఇప్పుడు ఒక సమాధానం కోరుతోంది. మా కష్టం విలువైనదా, లేక ఈ దేశంలో భవిష్యత్తు కూడా లీక్ అయిపోయిందా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు వందే మాతరం, భారత్ మాతా కీ జై, జై హింద్.